హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 2 and 3 బిహెచ్కే రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్ మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ప్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ విత్ ఇన్ 1 minute క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే వరంగల్ హైవేలో ఉన్నటువంటి నారపల్లి చౌరస్తా దగ్గర ఉన్నాము. వరంగల్ హైవేకి సెకండ్ బిట్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి అపార్ట్మెంట్లో 2 and 3 బిహెచ్కే ఫ్లాట్స్ అనేది ప్రజెంట్ చేస్తున్నాము. ఈ అపార్ట్మెంట్ అనేది టోటల్గా 478 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనము అపార్ట్మెంట్ ముందున్న రోడ్ వచ్చేసి 30 feet రోడ్, 30 feet రోడ్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్ అనేది కార్నర్ బిట్ అండి. సో మనకి వెస్ట్ ఫేసింగ్లో రోడ్ ఉంది. రోడ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న రోడ్ వచ్చేసి మనకి 25 feet రోడ్. అండ్ ఏదైతే సౌత్ వైపు ఉన్నటువంటి రోడ్ ఉందో ఇది 30 feet రోడ్ అండి. సో ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ రెసిడెన్షియల్గా అండ్ కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తాను. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఎమ్యూనిటీస్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ చూపిస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్కి 4 gates ఇవ్వడం జరిగింది. గేట్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము. హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ చుట్టూ సెట్ బ్యాక్స్ వదలడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ సీసీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాము. లిఫ్ట్ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ లిఫ్ట్ ఏరియా దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్స్ వేయించారు. అండ్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వాల్ దగ్గర ఉన్నటువంటి ఎవెన్యూ ప్లాంటేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది మోడల్ ప్లాట్ కింద పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాను. లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈస్ట్ ఫేసింగ్లో మనకి 2 BHK రావడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్లో 3 BHK, 3 BHK 1350 SFT. అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 2 BHK 1150 SFTతో రావడం జరిగింది. సో 1350 SFT ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను చౌకోటు మెయిన్ డోర్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. 100% వుడ్తో చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్తో చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ లోపల చూసుకుంటే మనకి వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఆపోజిట్లో మనకి స్లైడ్ డోర్ ఇచ్చారు. అండ్ బాల్కనీ ఇవ్వడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. టీవీ యూనిట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది చాలా పెద్దగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాము. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఆంటిస్కి టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. కిచెన్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకుంటే మంచి సైజ్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. ఎగ్జాస్ట్ ఫ్యాన్ రోజన్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూస్తున్నాము. కిచెన్ దగ్గర ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా నుంచి బయటకు చూసినట్లయితే వరంగల్ హైవే కనిపిస్తుంది. సో రోడ్కి ఇది సెకండ్ బిట్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్ అనేది రెసిడెన్షియల్గా వాడుకోవచ్చు, లేదంటే కమర్షియల్ యూజర్స్ కింద వాడుకోవచ్చు అండి. సో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా డిజైన్ చేయడం కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జా చూపిస్తున్నాము. అండ్ విండో కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. అండ్ 100% సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్లో ఉన్నటువంటి వాల్కి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఆంటిస్కి టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను.
గెస్ట్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము అండ్ గెస్ట్ బెడ్రూమ్ నుంచి బయట వైపు ఉన్నటువంటి బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ బాల్కనీ ఏరియాకి సంబంధించినటువంటి వ్యూ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. బయట వైపు ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఈ వీడియో చూసి ఈ ఫ్లాట్స్ కొన్న వాళ్ళ తరపు నుంచి ₹1 కూడా కమిషన్ చార్జ్. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ వరంగల్ హైవే అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ నారపల్లి దగ్గర ఉన్నటువంటి హైరేజ్ గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయింది అండ్ ఎక్సలెంట్ లొకేషన్, ప్రైమ్ లొకేషన్ అండి. సో దగ్గరలో చూసుకుంటే మనకి సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎంజీఆర్ స్క్వేర్కి ఇది 200 మీటర్ డిస్టెన్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి పోచారం ఇన్ఫోసిస్కి ఇది ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్ డిస్టెన్స్. ఉప్పల్ చౌరస్తాకి, ఉప్పల్ రింగ్ రోడ్కి 8 కిలోమీటర్ డిస్టెన్స్. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది అండ్ మంచి ప్రైస్కి సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకున్నట్లయితే 2 BHK అనేది ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ 63 lakhs స్కోర్ చేస్తున్నారు అండ్ 3 BHK వచ్చేసి 73 lakhs స్కోర్ చేస్తున్నారు. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుందండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చిన్న రిక్వెస్ట్, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.